వివరణ 1. దక్షిణ భారతదేశ రాజవంశాల్లో లేనిది 1. రాజపుత్రులు ప్రధానంగా ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలో పాలించారు. శాతవాహనులు, పల్లవులు, ఇక్ష్వాకులు దక్షిణ భారతదేశంలో దక్కన్ మరియు దక్షిణాన పాలించిన ముఖ్య రాజవంశాలు. 2. మౌర్య చంద్రగుప్తుడు ఎవరి సహాయంతో మగధ రాజ్యానికి రాజు కాగలిగాడు. 3. కౌటిల్యుడు, చాణక్యుడు, విష్ణుగుప్తుడు అని కూడా పిలుస్తారు. తన తెలివితేటలు, రాజకీయ నైపుణ్యాలతో చంద్రగుప్త మౌర్యుడికి మార్గనిర్దేశం చేసి నందవంశాన్ని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడానికి సహాయం చేశాడు. 3. మౌర్యుల రాజధాని నగరం ఏది? 4. పాటలీపుత్రం. మౌర్య సామ్రాజ్యం యొక్క రాజధాని పాటలీపుత్రం, ప్రస్తుత పాట్నా. 4. కళింగ యుద్ధం తరువాత జీవితకాలంలో ఎలాంటి యుద్ధాలు చేయకూడదని నిర్ణయించుకున్న చక్రవర్తి ఎవరు? 3. అశోకుడు. కళింగ యుద్ధంలో జరిగిన భారీ ప్రాణనష్టం, హింసను చూసి చలించిపోయిన అశోకుడు ఇకపై యుద్ధాలు చేయకూడదని నిర్ణయించుకుని ధమ్మం అనుసరించడం ప్రారంభించాడు. 5. బలంతో కంటే ధర్మం ద్వారా ప్రజలను గెలుచుకోవడమే ఉత్తమమైందని నేను విశ్వసిస్తున్నాను అని చెప్పింది ఎవరు? 2. అశోకుడు. ఇది చక్రవర్తి అశోకుడి ఆలోచనా విధానాన్ని మరియు కళింగ యుద్ధం తరువాత ఆయన తీసుకున్న మార్పును ప్రతిబింబిస్తుంది. ధర్మ విజయానికి ధర్మం ద్వారా విజయం ఆయన ప్రాధాన్యతనిచ్చారు. 6. కిందివాటిలో అశోకధర్మం ప్రధాన సూత్రం కానిది? 3. ధనవంతుల పట్ల సానుభూతి ఉండాలి. అశోకధర్మం ప్రధానంగా దయ, సత్యం, పవిత్రత, పరోపకారం, తల్లిదండ్రులు, పెద్దల పట్ల విధేయత, ఇతరుల మతాల పట్ల గౌరవం వంటివాటిపై దృష్టి సారించింది. ధనవంతుల పట్ల సానుభూతి అనేది దాని ప్రధాన సూత్రాలలో భాగం కాదు. భారత జాతీయ చిహ్నంలో మనకు కనిపించని సింహం దేనికి ప్రతీక? 4. ఆత్మవిశ్వాసం. భారత జాతీయ చిహ్నంపై 4 సింహాలు ఉన్నాయి, కాని 3 మాత్రమే కనిపిస్తాయి. కనిపించని 4వ సింహం ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్కు ప్రతీకగా భావిస్తారు. 9. జాతీయ చిహ్నంలోని ఎద్దు దేని తెలియచేస్తుంది? 2. కష్టపడే మనస్తత్వం. జాతీయ చిహ్నంపై ఉన్న ఎద్దు బుల్ కష్టపడే మనస్తత్వం, హార్డ్వర్క్ లేదా పట్టుదలకు, అలాగే వ్యవసాయ శ్రేయస్సుకు చిహ్నం. 10. ఎవరి కొలువులో నవరత్నాలు అని పిలిచే గొప్ప పండితులు ఉండేవారు? 3. రెండో చంద్రగుప్తుడు. గుప్తవంశానికి చెందిన రెండో చంద్రగుప్తుడు విక్రమాదిత్యుడు ఆస్థానంలోనే నవరత్నాలు అని పిలిచే 9 మంది గొప్ప పండితులు ఉండేవారు. 11. నవరత్నాల్లో ప్రసిద్ధ కవి ఎవరు? 1. కాళిదాసు. కాళిదాసు రెండో చంద్రగుప్తుడి నవరత్నాలలో అత్యంత ప్రసిద్ధ కవి, నాటక రచయిత. 12. చరక సంహిత గ్రంథం ఎవరి రచన? 4. చరకుడు. చరక సంహిత అనేది ప్రాచీన భారతీయ వైద్యుడు చరకుడు రాసిన గ్రంథం. 13. చరక సంహిత గ్రంథం దేనికి సంబంధించింది? 3. ఆయుర్వేద వైద్యం. చరక సంహిత ప్రాచీన భారతీయ ఆయుర్వేద వైద్యం మరియు ఔషధాల గురించి వివరించే ప్రధాన గ్రంథాలలో ఒకటి. 14. భారతదేశ చరిత్రలో ఎవరి పాలనా కాలాన్ని స్వర్ణయుగం అంటారు? 2. గుప్తులు. గుప్తుల పాలనా కాలాన్ని కళలు, విజ్ఞానం, సాహిత్యం మరియు శాస్త్ర సాంకేతిక రంగాలలో గొప్ప అభివృద్ధి కారణంగా భారతదేశ స్వర్ణయుగం అని పిలుస్తారు. 15. ఎవరి దండయాత్రల వల్ల గుప్త సామ్రాజ్యం అంతరించింది? 4. హూణులు. 5వ శతాబ్దం చివరలో మరియు 6వ శతాబ్దంలో హూణులు జరిపిన నిరంతర దండయాత్రల కారణంగా గుప్త సామ్రాజ్యం బలహీనపడి అంతమైంది. 16. ధాన్యకటకం ఎవరి రాజధాని? 2. శాతవాహనులు. ధాన్యకటకం ప్రస్తుత ధరణికోట, ఆంధ్రప్రదేశ్ అనేది శాతవాహన రాజుల యొక్క ముఖ్య రాజధాని నగరాలలో ఒకటి. త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు ఎవరిది? 3. గౌతమీపుత్ర శాతకర్ణి. త్రిసముద్రాధీశ్వర అంటే 3 సముద్రాల, తూర్పు, పశ్చిమ, దక్షిణ సముద్రాలు, నీటిని తాగిన గుర్రాలు కలవాడు అని అర్థం. ఈ బిరుదును శాతవాహనరాజు గౌతమీపుత్ర శాతకర్ణి ధరించాడు. 18. ఎవరి పాలనా కాలంలో ఓడనాణేలు ప్రసిద్ధి చెందాయి? 2. శాతవాహనులు. శాతవాహనులు సముద్ర వ్యాపారాన్ని ప్రోత్సహించారు. దానికి నిదర్శనంగా వారి నాణేలపై ఓడలు, షిప్స్ లేదా పడవ చిహ్నాలు కనిపిస్తాయి. 19. క్రీపు 300 నుంచి 900 వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించింది. 2. శాతవాహనులు. ఇచ్చిన ఆప్షన్లలో శాతవాహనులు సుమారు క్రీపు 3వ శతాబ్దం నుంచి క్రీస 3వ శతాబ్దం వరకు
దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించి ఇచ్చిన సుదీర్ఘకాలానికి దగ్గరగా ఉన్నారు. అయితే 300 నుంచి 900 వరకు పల్లవులు, చాళుక్యులు ప్రముఖంగా పాలించారు. కాని 19వ ప్రశ్న కాలం పరిధికి శాతవాహనులు కీలకంగా ఉంటారు. 20 పంచపాండవ రథాలుగా పేరొందిన మహాబలిపురంలోని 5 రథాలను నిర్మించింది. 4 మొదటి నరసింహవర్మ. పల్లవరాజు మొదటి నరసింహవర్మ మామల్లా అని కూడా పిలుస్తారు. పాలనాకాలంలో మహాబలిపురం, మామల్లాపురంలోని ఏకశిల రథాలు రాతాస్ నిర్మించబడ్డాయి. 21 వెసారా ఎవరి వాస్తుశిల్పకళ? 1 చాళుక్యులు. వెసారా శైలి లేదా సెంట్రల్ ఇండియన్ శైలి ప్రధానంగా చాళుక్యులు మరియు హోయసాలుల వంటి రాజవంశాల యొక్క దేవాలయ నిర్మాణ శైలి. 22 కిందివాటిలో వెసారా వాస్తుశిల్పకళ వేటినుంచి ఏర్పడింది? 4 1 2 వెసారా వాస్తుశిల్పకళ అనేది దక్షిణ భారతదేశ ద్రవిడ శైలి మరియు ఉత్తర భారతదేశ నాగారా శైలి యొక్క కలయిక. 23 కిందివారిలో దక్షిణ భారత రాజవంశం కానివారు? 2 గుప్తులు. గుప్తులు ప్రధానంగా ఉత్తర మరియు మధ్య భారతదేశంలో పాలించిన గొప్ప సామ్రాజ్యం. శాతవాహనులు దక్షిణ భారతదేశానికి చెందినవారు. రాజ్యాల్లో శక్తిమంతమైంది. 3 మగధ. క్రీపు. 6వ శతాబ్దంలో ఉన్న 16 మహాజనపదాలలో గొప్ప రాజ్యాలు. మగధ తన భౌగోళిక స్థానం, వనరులు మరియు శక్తివంతమైన పాలకుల కారణంగా అత్యంత శక్తిమంతమైన రాజ్యంగా ఎదిగింది. 25 మహాపద్మనందుని తొలగించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? 4 చంద్రగుప్తుడు. చంద్రగుప్త మౌర్యుడు కౌటిల్యుడి సహాయంతో నందవంశానికి చివరి పాలకుడైన మహాపద్మనందుని తొలగించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 26 ఇండికా గ్రంథ రచయిత? 2 మెగస్తనీస్. మెగస్తనీస్ చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉన్న గ్రీకు రాయబారి. ఆయన భారతదేశం గురించి రాసిన గ్రంథమే ఇండికా. 27 అశోక చక్రవర్తి ప్రకారం ఏది నిజమైన విజయం? 3 దమ్మ ద్వారా విజయం. కళింగ యుద్ధం తరువాత అశోకుడు యుద్ధం ద్వారా విజయాన్ని, శక్తి ద్వారా విజయం విడిచిపెట్టి ధమ్మం, ధర్మం, దమ్మ ద్వారా ప్రజల మనసులను గెలుచుకోవడమే నిజమైన విజయంగా ప్రకటించాడు. 28 సత్యమేవ జయతేను ఎక్కడినుంచి తీసుకున్నారు? 1 ముండకోపనిషత్తు. సత్యమేవ జయతే, సత్యమే ఎల్లప్పుడూ జయిస్తుంది అనేది ముండకోపనిషత్తు అనే ఉపనిషత్తు నుండి గ్రహించబడింది. 29 మన జాతీయ చిహ్నాన్ని అధికారికంగా ఎప్పుడు ఆమోదించారు? 1 1950 జనవరి 26 సారనాథ్లోని అశోకస్తూపం నుండి స్వీకరించబడిన మన జాతీయ చిహ్నాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు జనవరి 26, 1950న ఆమోదించారు. 30 గుప్త సామ్రాజ్యంలో గొప్ప విజేతెవరు? 4 సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడు అనేక యుద్ధ విజయాలు మరియు విస్తృతమైన సామ్రాజ్య విస్తరణ కారణంగా గుప్త సామ్రాజ్యంలో గొప్ప విజేతగా, సైనిక మేధావిగా పేరు పొందాడు. పశ్చిమ భారతదేశంలోని శకులని ఓడించిన గుప్త పాలకుడు ఎవరు? చంద్రగుప్తుడు. రెండో చంద్రగుప్తుడు విక్రమాదిత్యుడు. పశ్చిమ భారతదేశంలో శక్తివంతమైన శక పాలకులను శక క్షాత్రపులు ఓడించి గుప్త సామ్రాజ్యంలోకి విలీనం చేసుకున్నాడు. ఈ విజయం కారణంగానే ఆయనకు శకారి, శకులను ఓడించినవాడు అనే బిరుదు వచ్చింది. 32 వరాహమిహిరుడు. 4 జ్యోతిష్యుడు. వరాహమిహిరుడు గుప్తుల కాలం నాటి గొప్ప జ్యోతిష్యుడు, ఖగోళ శాస్త్రవేత్త మరియు పండితుడు. ఆయన బృహత్ సంహిత వంటి గ్రంథాలను రాశారు. 33 ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు ఏ రంగాలకు చెందినవారు? 3 1 2 ఆర్యభట్ట మరియు బ్రహ్మగుప్తుడు ఇద్దరూ గుప్తుల కాలంలో మరియు తదనంతర కాలంలో ప్రసిద్ధి చెందిన గొప్ప గణిత శాస్త్రజ్ఞులు మరియు ఖగోళ శాస్త్రజ్ఞులు. 34 గుప్తుల కాలం నాటి వైద్యుల్లో ప్రముఖులు. 1 చరకుడు, ధన్వంతరి. గుప్తుల కాలం నాటి నవరత్నాలలో ధన్వంతరి ప్రముఖ వైద్యుడు. చరకుడు అంతకుముందు క్రీశ 1-2 శతాబ్దానికి చెందినవాడైనప్పటికీ ఆయుర్వేదంలో ఆయన గ్రంథం గుప్తుల కాలంలో ప్రామాణికంగా ఉండేది. ఆప్షన్లలో ధన్వంతరి గుప్తుల కాలానికి చెందిన ముఖ్యమైన వైద్యుడు. 35 మొదటి భారతీయ ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించారు? 1 1975 భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం పేరు ఆర్యభట్ట. దీనిని
1975 ఏప్రిల్ 19న సోవియట్ యూనియన్ సహాయంతో ప్రయోగించారు. 36 ఇక్ష్వాక వంశానికి రాజధాని ఏది? 4 విజయపురి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది తీరంలో ఉన్న విజయపురి నాగార్జునకొండ దగ్గర ఇక్ష్వాక వంశానికి రాజధానిగా ఉండేది. 37 ఏ పల్లవరాజును మామల్ల అని పిలిచేవారు? 1 మొదటి నరసింహవర్మన్. మొదటి నరసింహవర్మన్ను మామల్ల, గొప్ప మల్లయోధుడు అనే బిరుదుతో పిలిచేవారు. ఆయన పేరిట మహాబలిపురంకు మామల్లాపురం ఆ పేరు వచ్చింది. 38 కాంచీపురంలోని కైలాసనాథ దేవాలయం దీనికి ఉత్తమ ఉదాహరణ. 3 రాజసింహ శైలి. కాంచీపురంలోని కైలాసనాథ దేవాలయాన్ని పల్లవరాజు రెండో నరసింహవర్మన్ నిర్మించాడు. ఆయనకు రాజసింహుడు అనే బిరుదు ఉంది కాబట్టి ఈ ఆలయం రాజసింహ శైలికి ఉత్తమ ఉదాహరణ. 39 చాళుక్యుల రాజు రెండో పులికేశి చేతిలో ఓడిపోయిన ఉత్తర భారతరాజు. 1 హర్షవర్ధనుడు. చాళుక్యరాజు రెండో పులకేశి నర్మదా నది తీరాన జరిగిన యుద్ధంలో ఉత్తర భారతరాజు హర్షవర్ధనుడిని ఓడించాడు. 40 అశోక ధర్మచక్రంలో ఉన్న ఆకుల సంఖ్య 2 24. మన జాతీయ జెండా మధ్యలో ఉండి అశోక ధర్మచక్రంలో 24 ఆకులు స్పోక్స్ ఉంటాయి. ఈ 24 ఆకులు రోజులోని 24 గంటలకు లేదా ధర్మం యొక్క 24 సూత్రాలకు ప్రతీక. అశోకుడి కళింగ యుద్ధం గురించి తెలిపే శాసనం. 1 13 చక్రవర్తి. అశోకుడి యొక్క 13వ శిలాశాసనం కళింగ యుద్ధం యొక్క భయంకరమైన పరిణామాలను మరియు ఆ తరువాత అశోకుడిలో వచ్చిన మార్పును, ధర్మాన్ని స్వీకరించడం వివరంగా తెలుపుతుంది. 42 ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని రచించినవారు. 4 ఆర్యభట్ట. ఆర్యభట్టీయం అనేది గుప్తుల కాలం నాటి గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు మరియు ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట రాసిన సుప్రసిద్ధ గ్రంథం. 43 ఆర్యభట్టీయం గ్రంథం దేనికి సంబంధించింది? 2 గణితం. ఆర్యభట్టీయం అనేది ప్రధానంగా గణితం మరియు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన నియమాలు, సూత్రాలను కలిగి ఉన్న ముఖ్యమైన గ్రంథం. 44 ఐహోల్ శాసనం ఏ రాష్ట్రంలో లభించింది? 4 కర్ణాటక. ఐహోల్ శాసనం అనేది చాళుక్యరాజు రెండో పులకేశి యొక్క ఆస్థాన కవి అయిన రవికీర్తిచే రచించబడింది. ఇది కర్ణాటకలోని ఐహోల్లో లభించింది. 45 సంస్కృతంలో గొప్ప కవి, నాటక రచయిత ఎవరు? 4 కాళిదాసు. కాళిదాసు గుప్తుల కాలం నాటి ప్రసిద్ధ నవరత్నాలలో ఒకరు మరియు సంస్కృతంలో అభిజ్ఞాన శాకుంతలం వంటి గొప్ప రచనలు చేసిన అత్యుత్తమ కవి. 46 గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొదటి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు ఎవరు? 3 సుశ్రుతుడు. సుశ్రుతుడు ప్రాచీన భారతదేశంలోనే గొప్ప శస్త్రచికిత్స నిపుణుడు, సర్జన్. ఆయన రచించిన సుశ్రుత సంహితాలు కంటిశుక్లం, ప్లాస్టిక్ సర్జరీ, ముఖ్యంగా రైనోప్లాస్టీ వంటి అనేక శస్త్రచికిత్సా పద్ధతులను వివరించాడు.